కథలు వినడం అంటే అక్బర్కు చాలా ఇష్టం. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఏదైనా కొత్త కథ వింటే గాని నిద్ర పట్టేది కాదు. అందుకని కథలు చెప్పే పనిని ఆయన పరివారం రోజుకు ఒకరు నిర్వహించేవారు. ప్రతిరోజు వంతుల వారీగా ఏదో ఒక కొత్త కథ చెప్పేవారు. ఆ రోజు వంతు అబ్దుల్ది. అబ్దుల్ భయ్యా, ఈవేళ కథ చెప్పే పని నీదే. ఏం చెప్తావో ఏమో. రాజుగారికి పాత కథలు అస్సలు నచ్చవు. కొత్త కథే కావాలి. నీ పాటలు నువ్వు పడాలి. మర్చిపోకుండా వెళ్ళు. పాదుషా కొలువులోని ఉద్యోగస్తులంతా కొత్త కొత్త పెద్ద పెద్ద కథలు చెప్పటం అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే కథ ఇట్టే అయిపోతే రాజుగారికి ఇంకా నిద్ర పట్టకపోతే ఇంకో కథ చెప్పాలి. ఒకవేళ కథ ఆగిపోతే వెంటనే రాజుగారు మళ్లీ మొదటికొచ్చేవారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ప్రశ్నతో కథ చెప్పేవాడు కథను పొడిగించవలసి వచ్చేది. ఆ రోజు రాత్రి వంతు బీర్బల్ది. బీర్బల్ కూడా పెద్ద పెద్ద కథలే చెప్పేవాడు. ఎక్కడైనా కథ ఆపితే అక్బరు వెంటనే అడిగేవాడు, ఆ తర్వాత ఏం జరిగింది? చిత్తం చిత్తం, ఏం జరిగిందో చెప్తున్నాను వినండి. కథ చిన్నదైతే రాజుగారు ఊరుకు. కథ చెప్పి చెప్పి నోరు నొప్పి పెడుతోంది. ఈసారి కొంచెం భిన్నంగా ఉండాలి. అయినా రోజు ఒక కొత్త కథ ఎలా చెప్తాం? ఈయనకి బుద్ధి చెప్పాలి. ఈ పాడలవాటు మానిపించాలి. ఎలా? ఒక పని చేస్తే తట్టింది. నా కొత్త కథతో ఆయన అలవాటుకి స్వస్తి చెప్పేయాలి. ఇవాళ ఆ పనికి శ్రీకారం చుడతాను. ఆ రోజు రాత్రి తన వంతు వచ్చే వరకు బీర్బల్ ప్రశాంతంగా ఎదురుచూశాడు. బీర్బల్, రండి రండి. ఎన్ని కథలు విన్నా మీ కథ వేరే. మీకు ఎవ్వరూ సాటిలేరు. నిద్ర పట్టడం లేదు. ప్రారంభించండి. రాత్రంతా చెబుతూనే ఉండాలి మీరు. అవశ్యం మహారాజా. మీకు కథ చెప్పటం మా అదృష్టం. మేం కథ చెప్తాం, మీరు కొట్టండి. ఆ తర్వాత ఏం జరిగింది అని అడగటం మాత్రం మానకండి. మీరు అడుగుతూ ఉండాలి, మేం చెప్తూ ఉండాలి. మీరు ఇంక చెప్పవద్దని అంటే కాని కథ ఆపనే ఆపను. అక్బర్కు సుదీర్ఘంగా సాగే కథ చెప్పడానికి బీర్బల్ సుఖాసీనుడయ్యాడు. అనగనగా ఒక ఊళ్ళో ఒకరోజు ఒక సంపన్న రైతు పండిన పంట కోసం ఒక పెద్ద గాదెను తయారు చేయించాడు. ఎందుకంటే ఆ రైతుకి ఆ సంవత్సరం పుష్కలంగా పంట పండింది. ధాన్యం చెడిపోకుండా, గాలి చొరబడకుండా భద్రంగా పంట కాపాడేందుకు పెద్ద గాదె తయారు చేయించాడు. ఓహో, ఆ తరువాత? కోతలైన తరువాత పంటంతా ఇంటికి తరలి వచ్చింది. ఆ ధాన్యాన్ని రైతు గాదెలో పోసి భద్రంగా దాచాడు. కాని అక్కడే చిన్న చిక్కొచ్చి పడింది. ఏంటో చిక్కు? ఆ గాదెందు చూశారు? అంతా బాగానే ఉంది. కాని అదుగో అక్కడ ఆ భాగంలో చిన్న కన్నం ఉంది. ఒక పెంకి పిచ్చుక ఆ కన్నంలోంచి లోపలికొచ్చి ధాన్యాన్ని ముక్కున కరుచుకుని తుర్రున పారిపోయేది. ఆ తరువాత ఇంకొక పిచ్చుక అదే కన్నంలోంచి లోపలికొచ్చి ధాన్యాన్ని ముక్కున కరుచుకుని తుర్రుమంది. అయ్యో, ఆ తర్వాత? అది చూసి ఇంకొక పిచ్చుక లోపలికొచ్చి ముక్కున ధాన్యాన్ని కరుచుకుని తుర్రుమంది. సరే సరే, ఆ తర్వాత ఏమైంది? ఏముంది మహారాజా, ఆ తర్వాత దూరంగా ఉన్న మరొక పిచ్చుక కూడా లోపలికొచ్చి అదే చేసింది. మరి రైతు ఏం చెయ్యలేదా? ఆగండి మహారాజా. 1వ పిచ్చుక, 2వ పిచ్చుక, 3వ పిచ్చుక, 4వ పిచ్చుక, ఇలా పిచ్చుకలు వస్తూనే ఉన్నాయి. ధాన్యం పట్టుకుపోతూనే ఉన్నాయి. ఇలా ఒక పిచ్చుక తరువాత మరొక పిచ్చుక ధాన్యాన్ని ఎలా పట్టుకుపోతున్నాయో బీర్బల్ వర్ణిస్తూనే ఉన్నాడు. అంకెలకు కొదవలేదు కాబట్టి 60వ పిచ్చుక ఏం చేసింది, 100వ పిచ్చుక ఎలా వెళ్ళిపోయింది, 1000వ పిచ్చుక ధాన్యాన్ని ఎలా ముక్కున ఖర్చుకుని వెళ్ళింది చెబుతూనే ఉన్నాడు. దీంతో అక్బర్కి పట్టరాని కోపం వచ్చింది. ఇంకా విసుగొస్తోంది బీర్బల్. ఆ తర్వాత ఏమైందో చెప్పు. అప్పుడేనా జహాపనా, ఇప్పటికి 1000వ పిచ్చుక కథే అయింది. ఇంకా ఆ కన్నం దగ్గర లక్షలాది పిచ్చుకలు ఎదురుచూస్తున్నాయి. అవి ఏం చేశాయో చెప్తే కాని కథ ముందుకు సాగదు కదా. గాదె నిండా ధాన్యం ఉంది. కన్నం దగ్గర లక్షల్లో పిచ్చుకలున్నాయి.
బహుశా ఒక ఏడాది పాటు ఈ కథ సాగుతూనే ఉంటుంది. మీరు ఊ కొడుతూ ఉండాలి, నేను కథ చెప్తూ ఉండాలి. అప్పుడేం జరిగిందంటే ఇంకొక పిచ్చుక లోపలికొచ్చింది. బీర్బల్, ఇంకా ఆపు, నేనింక వినలేను. కథ చెప్పటం ఆపేయమంటారా జహాపన? నేను ముందే మనవి చేశాను, మధ్యలో ఆపడం కుదరదని. బుద్ధి గడ్డి తిని మిమ్మల్ని కథ చెప్పమని అడిగాను. మీరేమో జన్మానికంతటికీ సరిపోయే కథ పట్టుకొచ్చారు. నాకు ఎవరు ఏ కథలు చెప్పక్కర్లేదు, ఇంక చాలు. ఈ విధంగా తన యుక్తి చేత బీర్బల్ అక్బరుకున్నటువంటి కథలు వినే పిచ్చిని మానిపించగలిగాడు. అప్పటినుంచి అక్బర్ కథ